ఒక పాయింట్ ఏంటంటే సామాన్యుడికి అర్థం కాని భాష ఏదేదేదో మాట్లాడేసేటటువంటిది. అంటే దాన్ని ఏమంటారంటే తెలిసినోడికి చెప్పచ్చు, తెలియనోడికి చెప్పచ్చు. తెలిసి తెలియనోడిని మనం కన్విన్స్ చేయలేం. వాడు ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోతాడు, దానికి అనుగుణంగానే వ్యవహరించి. అట్లాంటి వాళ్ళ తెలివితేటల్ని బేస్ చేసుకుని నడిచేది ఇది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు అసలు బియ్యానికి దీనికి ఏంటి సంబంధం? ఇప్పుడు జనాలకి ఇదంతా ఆ కాకినాడ పోర్టులోనే అనుకుంటున్నారు. అదే కదా, అసలు కాకినాడ పోర్టుకి బియ్యానికి సంబంధం లేదు. మళ్ళీ వెంటనే మేధావులు వచ్చేస్తారు, ఈ సగం నాలెడ్జ్ గాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి కనబడట్లేదు కాకినాడ పోర్టు. కాకినాడలో 2 పోర్టులు ఉంటాయి. ఒకటి యాంకరేజ్ పోర్ట్, ఇంకోటి డీప్ వాటర్ పోర్ట్. యాంకరేజ్ పోర్ట్ అంటే పోర్ట్ అక్కడెక్కడో ఉంటుంది, యువతల పక్కన లోడింగ్ అన్లోడింగ్లకి దూరం ఉంటుంది. మనకి మచిలీపట్నం యాంకరేజ్ పోర్ట్ పెడతామన్నారు. ఎందుకంటే అక్కడికి వచ్చి ఓడ నిలబడలేదు, బెర్తులు లేవు, బెర్తు పెట్టడం కష్టం, మౌత్ మూసుకుపోయిందనమాట. కాబట్టి అక్కడెక్కడో నిలబెట్టి ఓడని అక్కడి నుంచి తెచ్చి ఇక్కడికి అన్లోడింగ్ చేస్తారన్నమాట. దాన్ని యాంకరేజ్ పోర్ట్ అంటారు. డీప్ వాటర్ పోర్ట్ అంటే అక్కడే బెర్త్ ఉంటుంది, అందులోకి వచ్చి ఓడ ఆగుతుంది. ఇందులో బెర్త్ అంటారనమాట. దాన్ని 3 బెర్తుల, 7 బెర్తుల, 10 బెర్తుల ఇట్లా లెక్క ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 60,000 టన్నుల షిప్పులు సాధారణంగా, అంటే ఒక షిప్ 60,000 టన్నులు మోసుకెళ్ళగలుగుతుంది. ఒక షిప్పుల కెపాసిటీ మ్యాక్సిమం అది ఉంటుంది. అలా కాకుండా 2 లక్షల టన్నుల కెపాసిటీ కలిగినటువంటిది మోసుకెళ్ళే షిప్పులు రేర్గా ఉంటాయి. అవి దింపాలి అంటే డీప్ వాటర్ పోర్ట్లో దాన్ని భరించగలిగిన బెర్తులు ఉండాలి. అది కేవలం దేశంలో 2 ఉన్నాయి. మన గంగవరం పోర్ట్ ఒకటి, బాంబే దగ్గర ఉన్నటువంటి అంతే. మిగతా 60,000 టన్నుల పోర్ట్లే. అంటే ఈ అవగాహన ఉండాలంటున్నా నేను, ఈ లెక్క చెప్తున్నటువంటిది. ఇందులో డీప్ వాటర్ పోర్టు అనేటటువంటి దానికి ఈ బియ్యం అక్రమ రవాణాకి సంబంధం లేదు. యాంకరేజ్ పోర్టు ఇది సంబంధం. ఇప్పుడు ఇది సపరేట్ కేసు. ఇదేంటంటే కోట్ల విజయభాస్కర్ టైంలో, ఇప్పుడు ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి పోర్టులు అనేది ప్రభుత్వం ఆధ్వర్యంలో కట్టిస్తే, అంటే సాధారణంగా మనకేంటంటే కార్పొరేషన్స్ చూడండి, మరి మీ కార్పొరేషన్ ఎట్టుందో నాకు ఐడియా లేదు. కాకినాడ కార్పొరేషన్, నేను సుదీర్ఘకాలం పాటు విజయవాడ, గుంటూరు ఈ ఏరియా, అంటే ఇక్కడ మామూలుగా మిగతా రాష్ట్రం అంతా పనిచేసిన కార్పొరేషన్ న్యూస్ కవర్ చేసింది విజయవాడ, విశాఖపట్నం లాంటి చోట్లను కవర్ చేశారు. అంటే న్యూస్లో భాగంగా హెడ్ క్వార్టర్లో ఈ కార్పొరేషన్ కూడా కవర్ చేస్తాం కదా. అక్కడ ఎలా ఉంటాయి అంటే ఓ మార్కెట్, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఉంది కాళేశ్వరం మార్కెట్టు, అట్లాగే సత్యనారాయణపురం మార్కెట్టు, ఇట్లాంటి కొన్ని మార్కెట్లు ఉంటాయి. ఆ మార్కెట్లను కట్టించింది కార్పొరేషన్, ప్రభుత్వం. దాని మీద వచ్చి